హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూ ఛానల్. మీకు ఈరోజు మా పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో, నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. ఇందులో మీరు పన్నీర్లో మటర్ గ్రీన్ పీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్స్ ఉడకబెట్టి ఆ తర్వాత దాన్ని టమాటాను పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ చేసిన తర్వాత మీకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ పీస్, మా క్యాష్యూ నట్స్, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగం. నేను టాటా సంపూర్ణ వాళ్ళే పన్నీర్ బటర్ మసాలాని తీసుకున్నాను. ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. కొద్దిగా ఆయిల్ ఉడికిన తర్వాత మీరు దాల్చిన చెక్క, లవంగం వేసి గ్రీన్ పీసు, క్యాష్యూ నట్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటిని ఫ్రై చేయండి. ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోకు 1000 లైక్స్ ఎక్సెప్ట్ చేస్తున్నాను. మీరు ఎలాగైనా ఇది చేయండి. థ్యాంక్ యూ. తర్వాత మీరు నేను చూపించిన టాటా సంపూర్ణ పన్నీర్ బటర్ మసాలా ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఈ పేస్ట్ ఏదైతే టమాటో ఆనియన్ కలిపిన పేస్ట్ చేస్తారు కదా, ఆ పేస్ట్ వేయండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా చిటికెడు పసుపు, తర్వాత కొద్దిగా కారం సరిపోయేంత, ఆ తర్వాత సరిపోయేంత ఉప్పు, ఇవన్నీ వేసుకున్నాక మీరు ఒకసారి మంచిగా కలపండి. దీంట్లో ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా అంటే దీంట్లో బటర్ కంపల్సరీ కావాలి. కాబట్టి మీరు బటర్ని వేడి చేసి ఆ లిక్విడ్ రూపంలో ఉన్న బటర్ని వేసుకోండి. మామూలు సాలిడ్గా వేసుకున్నా పర్లేదు. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. తర్వాత మీరు కొంచెం దీంట్లో కర్డ్ ఒక చిన్న కప్పేడంతా కర్డ్ వేసుకోవడం వల్ల ఈ రెసిపీలో కొంచెం పుల్లగా టేస్టు బాగా వస్తుంది. దీన్ని కొంచెం కర్డ్ మొత్తం అంతా కలిసేలాగా గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మీరు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఆలోపు మనము వెంటనే చక్క పన్నీరు కోసుకుందాము. నేనైతే ఇప్పుడు ఇందులోకి 400 గ్రామ్స్ పన్నీరు, మామూలుగా ఆర్డర్ పన్నీర్ ఇది. ఇప్పుడు మీరు చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలా లెవెలింగ్ చేసుకుంటూ దాన్ని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు ఈ పన్నీరు బాగా తింటారు ఇంట్లో. కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే మనం ఎక్కువ పన్నీరు కాకుండా ఇందులోనే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. మీరు ఇందులో ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మిగతా బ్యాలెన్స్ పన్నీర్ కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకసారి మూత తీసి ఆ రెసిపీ ఏదైతే మనం చేసాం కదా అది చూడండి, ఒకసారి కలపండి. ఇప్పుడు చూడండి గ్రేవీ ఎంత చిక్కగా మంచిగా థిక్గా అయిపోయిందో, చాలా బాగుంది. ఇప్పుడు మనము ఈ పన్నీర్ మొత్తం ఇందులో వేసుకొని లైట్గా కలపండి. ఎందుకంటే పన్నీరు మొత్తం అలా తుక్కలు అయిపోతుంది. స్లోగా కలుపుకొని ఇప్పుడు మీరు ఈ పన్నీరు ఏంటంటే కొంచెం ఉడకనివ్వాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మూత పెట్టి ఇడిచిపెట్టండి. మీరు ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పన్నీర్ ఏదైతే ఉందో అది మీకు ఫ్లెక్సిబుల్గా అవుతుంది. అప్పుడు మీరు కొద్దిగా ధనియాల పొడి కొంచెం పైనుంచి వేసి, అలాగే ఇది కొద్దిగా కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది, డెకరేటివ్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత మీరు మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఇడిచిపెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ఈ మూత తీసి చూసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది పన్నీర్ బటర్ మసాలా స్పెషల్. థ్యాంక్ యూ.